ఓం సాయిరామ్. సాయినాథుని భక్తులందరికీ నమస్కారం. బిడ్డ, ఈ వీడియో నీకోసమే. ఆరోగ్యం సరిగ్గా లేకపోతే మనసు కూడా బలహీనంగా ఉంటుంది. ఎంత ప్రయత్నించినా శాంతి దొరకకపోతే ఒక చిన్న మార్గం ఉంది. అదే ఈ భక్తి మార్గం. అది సాయిబాబా చూపించినటువంటి దారే. బాబా భక్తి చాలా అమోఘమైనది. ఈరోజు నేను ఒక కథ చెప్పబోతున్నాను. అది మీరు వినబోయే కథ సాయిబాబా కథ. మీ మనసు ధైర్యంతో నిండాలని కోరుకుంటుంది. మీ ఆరోగ్యానికి ఆశ నింపుతుంది. ఆ కథ ఏంటో చెప్తున్నాను, వినండి. ఒక గ్రామంలో ఒక వ్యక్తి తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఎన్ని మందులు తీసుకున్నా ఫలితం కనిపించలేదు. ఆయన చివరకు ఆశలన్నీ కోల్పోయాడు. షిరిడీ బాబా వద్దకు వెళ్ళాడు. ఆయన బాధను విని బాబా చిరునవ్వుతో చెప్పారు, "నమ్మకం ఉంచు, భయం వదిలేయి" అని చెప్పాడు. బాబా ఇచ్చిన విభూదిని తీసుకొని ప్రతిరోజు భక్తితో ప్రార్థన చేసేవాడు. కొన్ని రోజుల్లోనే ఆయన ఆరోగ్యం మెరుగుపడింది. ముఖంలో మళ్ళీ ఆనందం కనిపించింది. ఈ కథ మనకు భక్తి అలాగే నమ్మకం ఉంటే మార్పు మొదలవుతుందని చెబుతుంది. భక్తి నమ్మకం ఉంటే మార్పు త్వరలోనే వస్తుంది. ఇది బాబా సందేశంగా ఆయన భావించాడు. ఇదే బాబా ప్రధాన సందేశం. భక్తితో ఉండాలి, సహనం కోల్పోవద్దు, భయం వదిలేయాలి, నమ్మకం కోల్పోవద్దు, భక్తితో పూజించాలి. ఇలా చేసినట్టయితే బాబా మీ కోరికలన్నింటినీ తీర్చేస్తాడు. బాబా యొక్క మంత్రాన్ని మీకు చెప్పబోతున్నాను, వినండి. ఓం సాయినాథాయ నమః అని ప్రతిరోజు జపించండి. ఈ మంత్రాన్ని 11 లేదా 21 సార్లు జపించండి. ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం లేదా రాత్రి జపించండి. అలా చేస్తే మీకు మంచి ఫలితాలు త్వరలో వస్తాయి. సాయిబాబా వారి ఆశీర్వాదంతో మీ ఆరోగ్యం మెరుగుపడాలని కోరుకుంటున్నాను. మీ జీవితం సుఖ సంతోషాలతో సంతోషంగా మారాలని ప్రార్థిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.